అపోస్తుల కార్యంలో చాప్టర్ 19లో ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి ఘర్షణ మరియు 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడాం. యాక్చువల్లీ ఇందులో అయితే 2 గ్రూపుల గురించి ఉంది. మరి 3వ గ్రూప్ ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అడగచ్చు, చెప్తున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ అర్తెమీదేవి యొక్క విగ్రహాలను చేస్తూ బాగా వాటిని నమ్మడం ద్వారా బాగా లాభం పొందినటువంటి డెమెట్రియస్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి, వాళ్ళు ఈ రీతిగా యేసు ప్రభువు గురించినటువంటి సువార్త ప్రకటించడం వలన అందరూ కూడా సత్యాన్ని తెలుసుకుంటారు. నిజమైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ద్వారా రక్షణ వస్తుంది అని చెప్పి ప్రజలందరూ అటువైపు మళ్ళీపోతున్నారు అని చెప్పి అక్కడ ఏం చేశారంటే ఒక విధమైనటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ తయారయ్యి వాళ్ళంతా కూడా ఈ సువార్త ప్రకటించవద్దు అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇది నిజమే, ఈయన చెప్పిన దానిలో సత్యం ఉంది, అందుకే అందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు, ఆ యేసు ప్రభువుని ఆరాధించుటకై యేసు ప్రభువుని వారు సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు అని చెప్పి ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడుకుంటున్నారు. సో ఈ 2 కాకుండా ఇంకో గ్రూప్ కూడా ఉంటారు. ఎలా అంటే యేసు ప్రభు వారు నిజమే ఈయన చెప్పిన దానిలో పౌలు గారు ఎవరైతే వచ్చి యేసు ప్రభు ద్వారా మనకు రక్షణ ఉంది, మనం తయారు చేసుకున్నటువంటి బొమ్మలు, రాళ్ళు, వాటి వల్ల మనకు రక్షణ లేదు, కానీ మనం తయారు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని వలన మనకి రక్షణ ఉంది, ఆ దేవుడి యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు రక్షణ వస్తుంది అని చెప్పే విషయాన్ని నమ్ముతున్నారు.